మా అమ్మగారి పేరు అరుంధతి గారు. ఆవిడకి గర్భసంచి క్యాన్సర్ ఉన్నట్లుగా విపరీతమైన నీరసం, ఓపిక లేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం. ఏమో కాకుండా ఇంకేమన్నా థెరపీ ఏమైనా ఉందా అనేది సెర్చ్ చేయగా ఎప్పుడైతే మనం మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసామో ఆవిడలో అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్. నేను పనమలూరు మండలం గోసాల గ్రామం నుండి వచ్చానండి. మా అమ్మగారి పేరు అరుంధతి గారు. ఆవిడకి 2022 సంవత్సరం నుండి కూడా ఆవిడకి కొన్ని క్యాన్సర్ సంబంధించినటువంటి లక్షణాలు అనేవి బయటపడినవండి. తద్వారా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి పెట్ స్కాన్ తీయించుకోగా ఆవిడకి గర్భసంచి క్యాన్సర్ ఉన్నట్లుగా డాక్టర్ గారు నిర్ధారించారండి. కొంచెం వెయిట్ లాస్ అవ్వటం, కీమో ఇవ్వటం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నావో, మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ, సరిగ్గా తినలేకపోవడం, నాలుక మీద చేదు, విపరీతమైన చేదు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు అనేవి మేము చూసామండి. చాలా ఇబ్బంది పడ్డారు మమ్మీ గారు కూడా. అయితే ఎప్పుడైతే మేము ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా, మనం కీమో కాకుండా ఇంకేమైనా థెరపీ ఏమైనా ఉందా అనేది సెర్చ్ చేయగా మా బంధువుల ద్వారా, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి పునర్జన్మ ఆయుర్వేదిక్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి కొన్ని రివ్యూస్, అలాగే ఎలా అయితే ఎటువంటి మెడిసిన్ వాడుతున్నారు, ఎటువంటి డైట్ వాడుతున్నారు, అలాగే అది ఎలా క్యూర్ అవుతుంది అనేది తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మెడిసిన్ వాడటం వల్ల మా అమ్మగారిలో వచ్చిన మార్పులు అనేవి మేము గమనించామండి. ఆ మార్పులు ఏంటంటే, ఇదివరకు ఏదైనా సరే బెడ్ మీదేనండి. ఎంతో విపరీతమైన నీరసం, ఓపిక లేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం, మేము బలవంతంగా పెట్టినప్పటికీ అవి డైజెషన్ అవ్వకపోవడం అనేవి జరిగిందండి. ఎప్పుడైతే మనం మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసామో ఆవిడలో ఆకలి అనేది పెరిగిందండి. వాంటెడ్గా ఆవిడే అడగటం, నాకు ఆకలేస్తుంది పెట్టండి అనటం, అలాగే ఓపిక రావటం. మాతో ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేని ఒక వ్యక్తి మాతో కూర్చొని మాట్లాడటం, యాక్టివ్గా, అంటే కొంచెం యాక్టివ్గా అనేది మేము చూసామండి. ఆవిడంతటా ఆవిడే కొన్ని పనులు చేసుకోవడం, ఇదివరకు బెడ్ మీద జరిగినన్నీ కూడా ఇప్పుడు స్వయంగా మనం రోజువారీగా ఎలా అయితే చేసుకుంటామో అలాగా చేసుకునే విధంగా కొంచెం యాక్టివ్నెస్ అనేది చూసామండి. ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు కనపడిందండి. సో ఇది 1 మంత్ మెడిసిన్ వాడిన తర్వాత కలిగిన రిజల్ట్ అండి. కాబట్టి మరలా వచ్చాను, మరలా మెడిసిన్ కూడా నేను తీసుకువెళ్తున్నానండి. తర్వాత దాని బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.